మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధ వారంలో స్త్రీలు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశిస్తారు. ఆయన ఉత్తర గలిలియా నుంచి యెరూషలేములోకి వస్తారు. వస్తూ మార్గ మధ్యంలో బర్తిమైకి స్వస్థత, ఇంకా ఎరికోకి వచ్చినప్పుడు జక్కైకి స్వస్థత అంటే విడుదల, విముక్తి, ధనాశ నుంచి రక్షణ ఇస్తాడు. ఇప్పుడు యెరూషలేములోకి వస్తున్నాడు. యెరూషలేములోకి వస్తున్నప్పుడు అందరూ ఇంకా ప్రజలు ఎంత చక్కగా ఆహ్వానిస్తారు. ఈ తపస్కాలంలో పండుగ అంటే పామ్ సండే అనమాట, కొమ్మల ఆదివారం అనమాట, లాస్ట్ 6th సండే. ఇంకా వాళ్ళు మట్టలు తీసుకొని దావీదు తనయ హోసన్న యూదుల రాజా యేసన్నా అని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారునకు జయము అని పాటలు పాడతారండి. అలా యేసు ప్రభుని సంతోషంగా యెరూషలేములోనికి ఆహ్వానిస్తున్నారు. కానీ యేసు ప్రభు ఇక్కడ యెరూషలేం వెలుపల అంటే శుక్రవారం రోజున ఆయనని సిలువ వేయబోతున్నారు. గురువారం సాయంకాలం ఆయనని బంధించబోతున్నారు. అవన్నీ తెలుసు, మరణించడానికే. అందుకే మీరు దివ్య పూజ బలిలో చూస్తే ఫాదర్స్ మధ్య మాస్లో, మిడ్ మాస్ అంటారు కదా, ఆయన తనను తాను ఇష్టపూర్తిగా సిలువ శ్రమలకు అప్పగించుకొనినప్పుడు అప్పం తీసుకొని, ఇది నా శరీరము, దీన్ని మీరంతా భుజించండి, ఇది నా రక్తము, దీన్ని మీరు పానం చేయండి అని అంటారనమాట. తనని ఇష్టపూర్తిగా అర్పించుకుంటున్నారు. అందుకే ఆయన యెరూషలేములోకి వస్తున్నారనమాట. వచ్చిన తర్వాత సాయంకాలానికి ఆయన యెరూషలేం నుండి 3 మైళ్ళ దూరం బెతానియాకి వెళ్తారండి. మరియా మార్త లాజరు వాళ్ళ ఇంటికి. యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారనమాట. సో అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ మరియా మార్త లాజరు వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు వస్తున్నారంటే ఇంకా మార్తమ్మ ఏంటంటే మంచి భోజనాలు అనమాట, చాలా మంచి అతిథి సత్కార్యాలను ఇస్తారండి. ఎంత సంతోషం ప్రభు వస్తున్నారు అని చెప్పి. మీరు మొదటిసారి కూడా చూస్తే లూకాసు వార్త 10లో యేసు ప్రభు బెతానియా గ్రామం, అక్కడ ఒక గ్రామం అంటారు, కానీ బెతానియాకి ఆయన వస్తుంటే మార్తమ్మ ఎదురు వెళ్ళి యేసు ప్రభుని ఆహ్వానిస్తుందంట. ఆ గ్రామంలో చాలామంది ఉన్నారు కదండి, కానీ ఎదురు వెళ్ళింది ఎవరు అని అంటే మార్తమ్మ యేసు ప్రభుకి ఎదురు వెళ్ళి మా ఇంటికి రండి ప్రభు అని పిలిచింది. మరి ఇంకా వచ్చిన తర్వాత వంట చేయాలి కదండి. మరి మరియమ్మ మాత్రం యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యం వింటూ ఉంటుంది. మరి లాజరు అన్ని సిద్ధం చేయాలి. యేసు ప్రభుకి భోజనాలు, శిష్యులకి, వచ్చిన వాళ్ళకు కూడా అందరికి వెళ్ళి చెప్పాలి, ప్రభు మన ఇంటికి వచ్చారు, రండి మా ఇంటికి వాక్యం వినడానికి రండి అని, అవన్నీ అన్నమాట. అందుకే ఈ కుటుంబాన్ని యేసు ప్రభు ప్రత్యేకంగా ప్రేమించారని యోహాను 11:5లో ఉంటుందండి. యేసు మార్తమ్మను, మరియమ్మను, లాజరును ప్రేమించను. ఎంత మంచి మాట అండి, నాకు చాలా ఇష్టం. అలా మమ్మల్ని కూడా ప్రేమించండి. అంతగా వాళ్ళు యేసు ప్రభుకి సేవ చేస్తారు. ఆ రోజులలో చర్చెస్లో కాదండి వాక్యం, చర్చెస్ లేవు అసలు. కుటుంబాల్లోనే ఎవరు యేసు ప్రభుని ఆహ్వానిస్తారో అంటే అక్కడే ప్రసంగం అన్నమాట, అక్కడే బోధన జరుగుతుంది. అందుకే వాళ్ళ ఇల్లు ఇప్పుడు అక్కడ ఉంది, బెతానియాలో సెయింట్ లాజరస్ చర్చ్గా అనమాట. ఇంకా 4 రోజులండి మీరు జాగ్రత్తగా మార్కు సువార్త చదవండి. 11 నుంచి 16 వరకు కదలకుండా చదవండి దయచేసి. మీరు చదివితే యేసు ప్రభు ఈ చివరి వారంలో ఆదివారం సాయంత్రము, ఆ తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం, ఈ 4 రాత్రులు ఆయన బెతానియాలో గడుపుతాడు శిష్యులతో కలిసి. అంత బాగా చూసుకుంటుందన్నమాట మార్తమ్మ, మరియమ్మ, లాజరు. ఒక అమ్మ ప్రేమను అందిస్తుంది.
ఆయనకి చాలా పరిశుద్ధమైన వాతావరణం ఉన్న ఇల్లు అన్నమాట. అందువల్ల అక్కడ ఉన్నాడు. ఈ 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటాడండి. మార్తమ్మని గురించి చెప్పాలంటే యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ అన్నమాట. ఎంత ఆశీర్వదించబడింది చూడండి. ఆ తర్వాత మనం చూసాము, ఇంకా యేసు ప్రభు బుధవారం రోజు కూడా అక్కడే ఉంటారు కదండి. అప్పుడు బెతానియాలో నిన్న కూడా ధ్యానించుకున్నాం, కుష్ఠరోగి సిమోన్ ఉన్నాడు. వాళ్ళు ఊరి బయట ఉంటారు. యేసు ప్రభుని మా ఇంటికి రారా భోజనానికంటే వస్తాయా అని చెప్తారనమాట. అప్పుడు ఊళ్ళో అందరినీ పిలుచుకుంటాడు కదా. సో ఎవరెవరు వస్తే వాళ్ళు వస్తారు. యేసు ప్రభు వస్తున్నారంటే వాళ్ళు కూడా వస్తారు. ఇంకా వాళ్ళందరికీ భోజనాలు తయారు చేయడానికి మార్తమ్మ కూడా వెళ్తుందండి. కుష్ఠరోగి అని చూడకుండా ఆమె మనస్సు చూడండి, క్యారెక్టర్ చూడండి. అక్కడ యేసు ప్రభు మరి ఇంకంతా తయారైపోయిందండి. భోజనానికి అందరూ పంక్తిలో బంతిలో కూర్చుంటామంటాం కదా, ఊళ్ళల్లో ఇలా కింద కూర్చుంటాం పెళ్ళిళ్ళు అంటే. కూర్చున్నారు. యేసు ప్రభు ఉన్నాడు, లాజరు ఉన్నాడు, ఇంకా ఊరి వాళ్ళు బెతానియా వాళ్ళంతా ఉన్నారు. ఇంకా సిమోనికి, కుష్ఠరోగి సిమోనికి ఎంత సంతోషమో. అప్పుడు ఇంకా ఇట్లా వడ్డిస్తూ ఉంది మార్త. ఇంకా లాజర్ని చూడడానికి కూడా వచ్చారంటే చాలామంది. ఎందుకంటే ఆయన మరణించి 4 రోజులు సమాధిలో ఉండి బయటకు వచ్చాడు కదా. యేసు ప్రభు ఆయనని బ్రతికించాడు. ఆయన రాలేదండి, యేసు ప్రభు ఆయనని బ్రతికిస్తాడు. కనుక ఆయనని చూడడానికి కూడా 4 రోజులు సమాధిలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చూడడానికి వచ్చారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక అద్భుతం. మార్కు సువార్త 14:3 నుంచి మీరు చూడండి. అప్పుడు ఈ మరియమ్మ, బెతానియా మరియమ్మ, మార్తమ్మేమో బిజీ వంట అందరికీ వడ్డిస్తూ ఉందన్నమాట. అది ఆమె మిషన్ అండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అత్తరు బుడ్డి తీసుకొని వస్తుంది అనమాట. దాన్ని పగలగొట్టి అత్తరు తీసుకొని యేసు ప్రభు శిరస్సు మీద పోసి ఆయనని అభిషేకిస్తుంది. ఎంత ధన్యత! అమ్మాయి పేరు అక్కడ రాయబడి ఉంది చూడండి. స్పెషల్గా ప్రభుని అభిషేకించింది. ఆ గది అంతా కూడా పరిమళ ద్రవ్యంతో గుబాళించిపోతుందంట. అప్పుడు అందరూ ఆ సువాసనని ఆగ్రానిస్తున్నారు. మనం కూడా అలా యేసు ప్రభు కొరకు చేసింది సువార్త బోధన, అన్నం పెట్టడము, ఒక మంచి పని, అంత సువాసన, ఊరంతా సువాసన అన్నమాట. అయితే యూదా ఇస్కరియోతు ఏమంటాడంటే, ఎందుకు ఈ వృధా వ్యయం, ఎందుకు? దీన్ని అమ్మి, అత్తరమ్మి 200 దీనారాలకి అమ్మి పేదలకి పంచియొచ్చు కదా. ప్రభు అంటారు, పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఉండను. ఇంకా యేసు ప్రభు వెళ్ళిపోయే టైం అయిపోయింది. కనుక యేసు ప్రభుకి సువార్త కొరకు ఆయన కోసం చేసేది పేదలకి ఇచ్చే దాంతో కంపేర్ చేయకూడదండి. ప్రభు కోసం చేసేది ప్రత్యేకమైంది అన్నమాట. దేవుని కొరకు మనం చేసేది, దేవుని సువార్త మనం చాటినప్పుడు, బైబిల్స్ ఇచ్చినప్పుడు మంచి సువాసన అన్నమాట. అది పేదలకు పెట్టే అన్నంతో అస్సలే పోల్చకూడదు. ఇంకా ఈమె తన శక్తి కొలది చేసినది కనుక ఈమె చేసింది, ఈమె జ్ఞాపకార్థము ప్రపంచమంతటా ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అది అక్కడ ఈమె చేసింది కూడా ప్రకటించబడుతుంది. 2000 సంవత్సరాలు ప్రపంచమంతటా ఈ మరియని, బెతానియా మరియమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మార్తమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాం, లాజర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3 పాత్రలు అన్నమాట. అలా యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించడంలో మనం మన వంతు పాత్ర చేయాలండి. నాకేమిస్తారు జలగలు అని అంటారనమాట. సామెతల్లో 30వ అధ్యాయంలో 15వ వచనంలో 2 జలగలు ఉంటాయంట, అక్క చెల్లెలు. నాకివ్వు అని. అలా కాదండి. యేసు ప్రభు ఉన్న వాళ్ళని క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్సైడ్, క్రీస్తు ఎవరిలో అయినా ఉంటే వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా ఉంటారండి. యేసు ప్రభు, దేవుని రాజ్యం అంటే ఇవ్వడం, సాతాన్ రాజ్యం అంటే పోగు చేసుకోవడం. సో మనలో ఎవరున్నారో తెలిసిపోతుంది అన్నమాట. అలా ఈ 3 కూడా వాళ్ళ జీవితాన్ని ప్రభు కొరకు ఇచ్చారండి. ఇప్పుడు ఆ ఇల్లు, బెతానియాలో వీళ్ళ ఇల్లు ఇప్పుడు చర్చిగా ఉందన్నమాట. సెయింట్ లాజరస్ హౌస్. ఆయనని యేసు ప్రభు లేపుతారు కదా,
ఆ సమాధి కూడా అలా ఖాళీగా ఉందన్నమాట. ఇంకా మంగళవారం రోజున, ఇది బుధవారం అండి, మంగళవారం రోజు దేవాలయంలో యేసుప్రభు చివరిసారిగా బోధిస్తారనమాట. అప్పుడు బోధన తర్వాత కానుక పెట్టే ఉంటుందండి, కానుకలు వేస్తూ బయటకు వచ్చేస్తారనమాట. యేసుప్రభు అలా గమనిస్తున్నారు, ఎలా ఒక్కొక్కరు ఎలా వేస్తున్నారని కానుకలు వేస్తుంటే గమనిస్తున్నారు. మనల్ని కూడా అన్నీ గమనిస్తారండి, మన రహస్యమైనటువంటివన్నీ గమనిస్తారు ప్రభు, అన్నీ గమనిస్తారు ప్రత్యేకంగా. అప్పుడు అందరూ వేస్తున్నారు కానుకలు చాలానే. ఒక పేద విధవరాలు తన దగ్గర 2 నాణాలు ఉంటే 2 వేస్తుంది. ప్రభు అంటారు, ఈమె అందరికంటే ఎక్కువ చేసింది. ఎందుకంటే అందరూ వాళ్ళ సమృద్ధి నుంచి కొద్దిగా ఇచ్చారు. ఒకవేళ 10 లక్షలు ఉంటే ఒక 10,000 ఇచ్చారు. అప్పుడు వాళ్ళకేం బాధ లేదు, ఇంకా చాలా ఉంది. కానీ ఈమె దగ్గర ఉంది 2 మొత్తం ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఎలా బ్రతుకుతుంది? ఇప్పుడు దేవుడే ఆమెను పోషిస్తారు. ఆమె నాణాలు, ఆమె బంగారము, ఆమె ధనము, ఆమె బ్యాంక్ ఎవరంటే యేసుప్రభు అన్నమాట. అందుకే దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. అంటే దీన ఆత్మ అంటే ప్రతిరోజు దేవుని మీద ఆధారపడ్డం, అన్నిటి కొరకు అన్నమాట. ప్రతిరోజు దేవుడు ఆయన బ్యాంకు నుంచి అభిషేకం ఇస్తాడు, ఆ తర్వాత ఈలో ఆరోగ్యం ఇస్తాడు, కావలసినవన్నీ ఇస్తాడు. పక్షుల్ని పోషించే దేవుడు, ప్రతి ప్రాణిని పోషించే దేవుడు అన్నమాట. సో ఈ పేద విధవరాల్ని ఆయన మెచ్చుకుంటాడండి. అలాగే ఈమెను మెచ్చుకుంటాడు. బుధవారం రోజున బెతానియా మరియని మెచ్చుకుంటాడు. ఏమని? ఈమె తన శక్తి కొలది చేసింది. మిమ్మల్ని కూడా అడుగుతున్నాడండి, మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలి. మీ శక్తి కొలది మీరు ప్రభు కోసం పని చేయండి. పిల్లల కొరకు చేస్తారు, పిల్లల కొరకు, భర్త కొరకు, ఇంకా మగవాళ్ళు మీ పిల్లల కొరకు. కానీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలండి. తర్వాతే భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, చివరగా ఆస్తి అన్నమాట. దేవుణ్ణి మొదటగా అందరికంటే ఎక్కువగా అబ్రాహాం లాగా అన్నమాట. అలా దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి. శక్తి కొలది చేసిందంట ఆమె. మనం కూడా మన శక్తి కొలది ఎవరికి చేశామంటే భర్తకా, భార్యకా, పిల్లలకా, గ్రాండ్ చిల్డ్రన్కా కాదు, దేవుని కొరకు మనం మన శక్తి కొరకు దేవుని కొరకు మనము మన శక్తి కొలది పని చేయాలండి. ఇంకా తర్వాత మార్కు సువార్త 15:40 చూస్తే యేసుప్రభుని సిలువ వేసినప్పుడు ఆ సిలువకి కొద్దిగా దూరం నుంచి మగ్దల మరియమ్మ, అలాగే చిన్న యాకోబు యోసేపుల తల్లి మరియమ్మ, ఈమెని వేరొక మరియ అని మత్తయి సువార్తలో, మరి యోహాను సువార్తలో మరియ తల్లి సోదరి అని రాశారండి. అలాగే సలోమి అమ్మ నిలబడి చూస్తున్నారంట. 3 మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన సిలువ చెంత యోహాను 19:25 ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభు తల్లి, ఆయన తల్లి. ఎంత గౌరవంగా రాస్తారు. యోహాను కూడా అక్కడే ఉంటాడనమాట. ఆయన తల్లి, ఆమె సోదరి మరియ తల్లి వాళ్ళ కజిన్ ఎవరంటే చిన్న యాకోబు యోసేపుల తల్లి అన్నమాట. వేరొక మరియా అని కూడా పిలుస్తారు. ఈమె పేరు కూడా మరియమ్మే. ఆ తర్వాత మగ్దల మరియమ్మ ఉంటారండి. సలోమి అమ్మ, ఈమె ఎవరంటే జబదాయి కుమార్ల తల్లి అన్నమాట. పెద్ద యాకోబు యోహాన్ల తల్లి. ఈమె మరి జబదాయి చాలా ధనికుడు అండి. చాలా ఆయనకి ఓడలు, పడవలు ఉంటాయి. పెద్ద చేపల బిజినెస్ చేస్తాడనమాట. కానీ కొడుకులిద్దరూ దేవుని సేవకు వెళ్ళిపోతారు యేసు పిలవగానే. అప్పుడు ఈమె కూడా, నేను కూడా వెళ్తానండి, వెళ్ళి యేసు ప్రభుకి మన పిల్లలు ఉన్నారు, ఇంకా అపోస్తులకి వంట చేసి పెట్టి ఆ విధంగా నేను నా జన్మని తరింపజేసుకుంటాను, నా పాత్ర నేను చేస్తానని ఆమె కూడా వెళ్తుంది. సో జబదా ఏం చేస్తాడు? అప్పుడు ఆస్తి అంతా సేవ కోసం వాడతాడనమాట. ఒక ప్రత్యేకమైన కుటుంబం చూడండి. అలాగే మగ్దల మరియమ్మ, యేసు ప్రభు మగ్దల అనే గ్రామానికి నజరేతుకి ఉత్తరాన 3 మైళ్ళ దూరంలో ఉంటుంది మగ్దల. అక్కడ సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు ఈమెకి యేసు ప్రభు 7 దయ్యాల నుంచి విడుదలనిస్తాడండి. లూకా 8:2 ఉంటుంది.
లూకా 8వ అధ్యాయంలో 1-3 వరకు యేసు ప్రభుకి పరిచర్య చేసిన స్త్రీలు, అపోస్తులతో పాటు వీళ్ళు కూడా ఉన్నారండి. అందులో మగ్దలా మరియమ్మ 7 దయ్యాల నుంచి విడుదలిస్తారు. 7 దయ్యాలంటే మనలో కూడా పనిచేస్తాయి, నాలో కూడా నేను చెప్తున్నాను. గర్వము, కోపము, అసూయ, మోహము, ధనాశ, ఆ తర్వాత సోమరితనం, తిండిపోతనం అన్నమాట. ఈ 7 నుంచి ఆమెకు విడుదలనిచ్చిన తర్వాత ఆమె తన జీవితాన్ని ప్రభు సేవ కొరకు అర్పించుకొని వీళ్ళందరితో పాటు ఆమె కూడా, ఇక్కడ స్త్రీలు ఉన్నారు కదండి, వాళ్ళందరితో పాటు ఆమె కూడా యేసు ప్రభుకి శిష్యులకి సేవ చేస్తుందన్నమాట. ఆమె కూడా శిలువ చెంత ఉంటుంది. ఆ తర్వాత క్లోఫా భార్య మరియమ్మ, క్లోఫా లూకా సువార్త 24లో యేసు ప్రభు పునరుత్థానమైనప్పుడు 2 శిష్యులు యెరూషలేం నుండి ఎమ్మావు వెళ్తూ ఉంటే, ఆ ఎమ్మావు ఇటువైపు ఉంటుందండి యెరూషలేంకి, వెళ్తూ ఉంటే యేసు ప్రభు వాళ్ళతో కలిసి నడుస్తూ వాళ్ళకి బైబిల్ 11 కిలోమీటర్స్ అన్నమాట, 6 అవర్స్ దాదాపు బైబిల్ స్టడీ వాళ్ళకి చెప్తాడు. అంటే క్లోఫా యేసు ప్రభు శిష్యుడే, క్లోఫా భార్య మరియమ్మ ఆమె కూడా యేసు ప్రభు యొక్క శిష్యురాలు అవుతుందన్నమాట. దంపతులుగా సేవ చేస్తున్నారు, అక్విలా ప్రిసిల్లా లాగా అన్నమాట. మనం కూడా అలా దంపతులుగా కుటుంబంగా దేవుని సేవ చేయాలండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని చేస్తారనమాట. మగ్దలా మరియమ్మ, చిన్న యాకోబు వాళ్ళ మమ్మీ సలోమి అమ్మ, ఇంకా జోహాన్నా ఆమె గురించి లూకా 8:3లో ఉంటుంది. ఎవరు తెలుసా ఆమె? హెరోద్ ప్యాలెస్ మేనేజర్ కూజా యొక్క భార్య. అంటే హెరోద్ ప్యాలెస్ మేనేజర్ అంటే హెరోద్కి ఎట్లా ప్యాలెస్ ఉంటుందో ఈయనకు కూడా ఉంటుంది, కోట్లు ఉంటాయి. కానీ హెరోద్ చేసేవన్నీ దుర్మార్గ పనులే. భర్త ఆయన దగ్గర ఉన్నాడంటే ఈయన కూడా అందులో పాలు పంచుకుంటాడు కదా. కనుక ఆయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను యేసుప్రభుకి సేవ చేస్తానని ఈమె కూడా యేసుప్రభుకి సేవ చేస్తుందండి 3.5 సంవత్సరాలు అన్నమాట. వాళ్ళ బట్టలు ఉతకడము, వాళ్ళకి వంట చేయడము, గిన్నెలు తోమడం, అంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీ ఎంత తగ్గించుకుంటుంది. ఈమె గురించి స్పెషల్గా చెప్పాలండి. జోహాన్నా అని ఉంటుంది, యోహానమ్మ అని ఉంటుంది అన్నమాట. యేసు ప్రభువుకి సేవ చేసిన స్త్రీలను గురించి చక్కగా రాస్తాడు లూకా అన్నమాట. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు సేవలో మరి వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు చేస్తారండి. స్త్రీల పాత్ర చాలా ఉంటుంది. మరియ తల్లి ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆ తర్వాత మనం లూకా సువార్త 2లో చూస్తే యేసు ప్రభు ఎప్పుడు ఈ లోకానికి వస్తారా అని 84 సంవత్సరాలు విజ్ఞాపన చేస్తుందండి అన్నమ్మ ప్రవక్తి అన్నమాట. ఆ తర్వాత బెతానియాలో మార్తమ్మ, మరియా, అలాగే లాజరు వీళ్ళు యేసు ప్రభుకి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. మరియమ్మ అభిషేకిస్తుందన్నమాట. అలాగే మరి ఆయన శిలువ చెంత మగ్దలా మరియమ్మ మనం చూసాం, సలోమి అమ్మ, ఆ తర్వాత జోహాన్నా, వీళ్ళందరూ క్లోఫా భార్య మరియమ్మ, వీళ్ళంతా కూడా వీళ్ళు ఎవరు అనంటే యేసు ప్రభుకి సువార్త సేవలో తోడుగా ఉన్నవాళ్ళు. గలిలియా నుంచి యేసు ప్రభుతో పాటు వచ్చారంటండి. మార్కు 15:40 చదువుతున్నప్పుడు వీళ్ళు యేసు ప్రభుతో పాటే ఉన్నారు 3.5 సంవత్సరాలు. అక్కడి నుంచి వచ్చారు. ఈ స్త్రీలతో పాటు, వీళ్ళ పేర్లు మాత్రం చెప్తున్నారు, ఈ స్త్రీలతో పాటు ఇంకా చాలామంది ఆయనకి సేవ చేసిన స్త్రీలు ఆయనతో పాటే వచ్చారంట గలిలియా నుంచి. అంటే వాళ్ళ పేర్లు చెప్పలేదు. చాలామంది స్త్రీలు యేసు ప్రభుకి సేవ చేశారు. మనం కూడా సేవ చేయాలండి. 68వ కీర్తన 11లో సువార్తను బోధించే స్త్రీలు సైన్యంలాగా వస్తున్నారు. బోధించడం అంటే ఇలా బోధించడం మాత్రమే కాదండి, మార్తమ్మలాగా మనం అతిథి సత్కార్యాలు చేయొచ్చు కదా, మరియమ్మలాగా అభిషేకించవచ్చు. ఆ తర్వాత మగ్దలా మరియమ్మ వీళ్ళందరూ ఒక టీం లాగా వెళ్తారండి సమాధి దగ్గరికి ఆదివారం రోజున. ఒక్క మగ్దలా మరియమ్మ కాదు, ఆమెతో పాటు టీం అంతా వెళ్తారనమాట. వాళ్ళ పేర్లన్నీ రాయబడి ఉంటాయి చూడండి. సలోమి అమ్మ వెళ్తుంది, జోహానా వెళ్తుంది, వేరొక మరియా. మత్తయిలో 28:1లో మగ్దలేన మరి వేరొక మరియా పోయుటాకు వెళ్ళిరిగా, గీతం గీతం జయ జయ గీతం పాట పాడతాం కదా. ఈ వేరొక మరియ తల్లి వాళ్ళ కజిన్ చిన్న యాకోబు యోసేపుల తల్లి అన్నమాట. ఇంకా లూకా సువార్త 24:10లో అయితే సమాధి దగ్గరికి సలోమి అమ్మ వెళ్ళారు.
మగ్దలేన మరియతో పాటు అలాగే ఈ వేరొక మరియ కూడా ఉన్నారు అని ఉంటుంది అన్నమాట. వీళ్ళందరూ యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ వాళ్ళు తయారు చేసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ డే విశ్రాంతి దినం, వాళ్ళు ఏం పని చేయకూడదు. అది దాటిపోగానే తెల్లవారుచుండగానే యోహాను సువార్త 20వ అధ్యాయంలో తెల్లవారుచుండగా మగ్దలేన మరియ టీమంతా సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడ సమాధి ఖాళీగా ఉంటుంది. మళ్ళీ వచ్చేస్తారు. వచ్చి మేడపై గదిలో పేతురు యోహాన్లకు చెప్తారు, అక్కడ సమాధి ఖాళీగా ఉంది, ఆయనను ఎవరు ఎత్తుకొని పోయారు, ఎవరు ఎత్తుకెళ్ళారు, మేము ఎరుగము. మేము అంటే వాళ్ళు ఒక టీం లాగా వెళ్ళారు. ఆమె నాయకురాలన్నమాట. తర్వాత పేతురు యోహాను వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆమె అక్కడే ఏడుస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఆమెకి దర్శనం ఇస్తారు. పునరుత్థానుడైన యేసు, పునరుత్థానం అనేది కూడా 2వ జన్మలాగా సమాధిలో నుంచి ఆయన బయటకు వస్తారు. అప్పుడు ఈ మగ్దల మరియమ్మ ఆ పునరుత్థానుడైన యేసుని చూస్తుంది. అప్పుడు ఆయన చెప్తారమ్మా, నువ్వు వెళ్ళి నా సోదరులకు చెప్పు, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు వెళ్తున్నాను అని చెప్పు అని చెప్తే అప్పుడు ఆమె ఎంత సంతోషంగా వచ్చి అపోస్తులకి నేను ప్రభుని చూశాను, నాతో ఇలా మాట్లాడాలని చెప్తుందండి. ఇంతమంది స్త్రీలు ప్రభు కోసము పనిచేస్తారు. కనుక మనందరం కూడా దేవుని యొక్క రాజ్యం స్థాపించడానికి మన వంతు కృషి, మన కుటుంబాల్లో ఒక ఇంట్లో 10 మంది కూర్చొని వాక్యము షేర్ చేసుకోవచ్చు, బైబిల్స్ పంచవచ్చు కదండి. ఏది చేయగలరో సువార్తతో నింపడానికి మీరు అలా పనిచేసి ప్రభు కొరకు ప్రకాశించండి. ప్రార్థించుకునే ముందు ముఖ్యాంశాలు నేను ఒకసారి చదువుతాను, దయచేసి మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. పరిశుద్ధ వారంలో స్త్రీలు యేసు శిష్యులతో కలిసి బెతానియా గ్రామంనకు వెళ్తారు. మార్తమ్మ యేసునకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ, పేద విధవరాలు. ఈమె అందరికంటే ఎక్కువగా దానం చేసింది. బెతానియా మరియ, ఈమె తన శక్తి కొలది చేసింది. యేసు ప్రభు వీళ్ళిద్దరిని మెచ్చుకుంటారండి. ఆదివారం సమాధి చెంతకు వెళ్ళిన స్త్రీలు మగ్దల మరియమ్మ, వేరొక మరియమ్మ, సలోమి అమ్మ. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా యేసయ్య, మీ సేవలో శిష్యులతో పాటు అనేక మంది స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలను కూడా మీరు వాడుకున్నారు ప్రభా. అలాంటి కృప సలోమి అమ్మలాగా, మగ్దల మరియమ్మ, క్లోపా భార్య మరియమ్మ, మరి చిన్న యాకోబు యోసేపుల తల్లి మరియమ్మ, జోహాన్నమ్మ, అలా కృప మాకు కూడా దయచేయండి ప్రభా. కేవలం ప్రార్థనలు అనకుండా పని చేసేటట్లుగా ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యం అనే విత్తనాలు నాటడానికి మమ్మల్ని వాడుకోండి. నీ యొక్క సువార్తతో భూమిని నింపడానికి మమ్మల్ని అభిషేకించండి. సువార్తని బోధించే స్త్రీలు సైన్యంలాగా వస్తున్నారని 68వ కీర్తన 11లో రాయబడి ఉంది. అది ఇప్పుడు మాకు నెరవేరును గాక. ప్రతి ఇల్లు బైబిల్ హౌస్గా ఉండును గాక. వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభా మేము దాన్ని పాటించేటట్లుగా మాకు కృపని దయచేయండి. అందరి కొరకు విజ్ఞాపన చేసే ఆత్మనివ్వండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మీ వంతు పాత్రని దేవుని రాజ్యం స్థాపించడంలో నిర్వర్తించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.